హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా సదానంద్ మిర్యాల. ఈరోజు మనం మటన్ కుర్మా చేస్తున్నామండి. దానికి కడిగి పెట్టుకున్న మటన్ కావాలి, పక్కన పెట్టుకుందాము. కడిగేసి ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకున్నాను. అయితే దానికి హోల్ గరం మసాలా ఫస్ట్ వేసుకోవాలండి. చూడండి, అయితే ఇందులో జాపత్రి జాజికాయ కూడా వేసాము హోల్ గరం మసాలాతో పాటు. పెద్ద ఇలాచీ ఒకటి. కుర్మా అన్నాం కదా, దానికి అలాగే వేస్తారు. అది మసాలా వేసిన తర్వాత ఆయిల్లో మటన్ వేసేయాలండి. ఆనియన్స్ ఇప్పుడే వేయొద్దు. మటన్ కొంచెం ఆయిల్లో ఉడకనివ్వాలి. అది కొంచెం ఇట్లా ఫ్రై అయినప్పుడు ఏంటంటే వాటర్ వచ్చేస్తుంది. అది కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఆనియన్స్ వేసేది ఉంటుంది. ఇక్కడ ఒక 2 మినిట్స్ మూత పెట్టి పెడదాము. ఇక్కడ పక్కనేమో మసాలా గ్రేవీ కోసం తయారు చేద్దాము. పెరుగులో సాల్ట్, కర్రీకి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మనం మటన్లో వేయము, అంత ఇదే. ఇక్కడే సాల్ట్, కారం, నాదది 300 గ్రామ్స్ అండి, దానికి సరిపోయేంత వేస్తున్నాను. పెరుగు ఏమో ఒక పెద్ద 2 టేబుల్ స్పూన్స్ అంత వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి కూడా ఇక్కడే వేస్తున్నాను. పెరుగులోనే కలిపేసేయాలి. ఇదంతా కుర్మా అన్నాం కదా, కొంచెం ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. ఇదేమో గరం మసాలా పౌడర్ అండి, ఎక్కువ ఏం పట్టదు, కొద్దిగా వేసాము. హోల్ గరం మసాలా ఆయిల్లో వేసాం కాబట్టి. తర్వాత ధనియా పొడి, కొద్దిగా పసుపు అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలిపి పెట్టుకున్న తర్వాత అక్కడ మనం మూత తీసి చూద్దామండి మటన్ ఎక్కడి వరకు వచ్చిందో. చూడండి, ఇక్కడ వాటర్ వచ్చాయి కూరలో. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేద్దాము. ఆనియన్స్ వేసి మళ్ళీ లిడ్ ఇలా మూసేద్దాము ఊరికేనే. అప్పుడు ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. ఆనియన్స్ వేసేసుకుందాం. ఒక్కసారి కలిపేసుకుందాం. బాగా కలపండి. కలిపేసిన తర్వాత మూత పెట్టండి మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా. అప్పుడు అది కొంచెం వాటర్ అంతా పీల్చేసేసి దగ్గరకు అయిపోతుంది. వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనం కొద్దిగా పుదీనా వేసి మళ్ళీ ఒకసారి కలిపేయండి. తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, అది వేసేయండి. పెరుగు మిశ్రమం ఉంది కదా, అదే గిన్నె కడిగి అదే వాటర్ వేస్తున్నాను. ఇంకా మళ్ళీ వాటర్ ఏమి వేయను. ఇప్పుడు ఈ వాటర్తోనే మటన్ ఉడికించాలి. మంచిగా కలిపేయండి. కొంచెం ఇది కలిపిన తర్వాత కుతకుతాన్ని ఇట్లా ఉడికించిన తర్వాత అప్పుడు మూత పెట్టేసి విజిల్స్ పెట్టేద్దాము. చూడండి, ఇక్కడ ఉడుకుతుంది. కుక్కర్కి మూత పెట్టేద్దాము. పెట్టేసి ఒక 3 విజిల్స్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా సిమ్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. మన కర్రీ రెడీ అయిపోతుంది. అంతలోపు 10 విజిల్స్ వచ్చేలోపు ఇక్కడ మనం ఇంకొక ప్రాసెస్ ఉందండి. చిన్న పెనం ఏదైనా పోపు చేసేది తీసుకోండి. 4-5 ముక్కలు కొబ్బరి, కొన్ని పల్లీలు 1 స్పూన్ అని, కొన్ని కాజు ఒక 4-5 పీసెస్, మరి బాదం. ఇవి కొంచెం ఫ్రై చేసుకొని వితౌట్ ఆయిల్ ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మిక్సీ చేసి పేస్ట్ చేసి పెట్టుకుందామండి. చూడండి, ఫ్రై చేసేసాము. పేస్ట్ చేద్దాం ఇప్పుడు. ఇక్కడ నా విజిల్స్ కూడా అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేశాను, తీసాను. ఇక్కడ చూడండి, ముక్కలు ఆల్రెడీ ఉడికిపోయింది. ఒక్కసారి కలుపుకుందాం. స్టవ్ ఆన్ చేసే పెట్టుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టిన పేస్ట్ ఉంది కదండి, అది వేసేసి అదే గిన్నె కడిగి వేసేద్దాము. దాంట్లోనే ఒక 5 మినిట్స్ కొంచెం ఇట్లా ఉడికిచ్చేసి దాంట్లో ఆయిల్ తేలే వరకు, ఆయిల్ అంతా వదిలేస్తుంది కదా కర్రీ, అప్పటి వరకు ఉడికించుకోవాలి. అంతే అండి, ఇంకా మన కర్రీ రెడీ అయిపోతున్నట్టే. ఆయిల్ వదిలేసిందంటే మన కూర రెడీ అయినట్టే, మటన్ కుర్మా రెడీ అయిపోతున్నట్టే. చూడండి, ఇక్కడ ఉడుకుతుంది. జస్ట్ ఒక 2-3 మినిట్స్ పడుతుందండి, ఎక్కువ టైం పట్టదు.
ఆల్మోస్ట్ డన్ అండి. ఆయిల్ తేలుతుంది కూర. దీని తర్వాత డిష్ అవుట్ చేసుకోవడమే. ఇక్కడ కూర ఉడుకుతుంది కదా, కొత్తిమీర వేసేద్దాం.